మహిళలకు సరైన గుర్తింపు లభించిన రోజునే మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ పద్మజ అన్నారు. శనివారం 1 టౌన్ ఇంచిపేట ఏనుగులవారి వీధి సమీపంలో శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ పద్మజ, మాజీ కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు, మహిళలకు మెహందీ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు సరైన గుర్తింపు లభించిన రోజున మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఒక చక్కని విరామంగా శ్రీ విద్యాంజలి స్కూల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మెహందీ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజంలో మహిళా సాధికారత ఎంతైనా అవసరమని, ఎవరి కాళ్లపై వాళ్ళు నిలబడాలని అన్నారు. ఎవరి సహాయ సహకారం లేకుండా ఒక శక్తిగా ఎదగాలని, ప్రతి మహిళ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, మెహందీ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ఆకర్షణీయమైన బహుమతులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. తొలుత అతిథులను శాల్వా, బొకే, మెమోంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్, వీళ్ళు వీడియో తీసుకుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేడం గారు, నేను విద్యాంజలి స్కూల్లో చేస్తున్న కానీ మేడంని చూస్తూనే ఉన్నా, ప్రజలకి ఎంతో అండదండగా ఉండి ఆడవాళ్ళని మంచి క్రమశిక్షణలో ఎలా వెళ్ళాలి ఏంటిస్తూనే ఉంటారు. ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఇంట్లో ఉంటారో కూడా. వచ్చిన మహిళామూర్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యాంజలి స్కూల్లో ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపాల్ గారికి నా శుభాకాంక్షలు, అభినందనలు. మహిళా దినోత్సవం అంటే మహిళలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే దినోత్సవం అని. ప్రతి మగవాళ్ళు ఆ రోజు ఆడవాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ గుర్తించే రోజు, అదే మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున విద్యాంజలి స్కూలు మన ప్రిన్సిపల్ మాస్టర్ గారు తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరికి కూడా ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయడం, వాళ్ళందరికీ కూడా మెహందీ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేయడం, అదే పిల్లలకు కూడా నేర్పిస్తే రేపొద్దున వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మహిళా సాధికారత అంటే మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి వారు ఇక్కడ మంచి కార్యక్రమం చేశారు.
అలాగే ఇందులో భాగంగా వాళ్ళ మిసెస్ కూడా సగభాగంగా ఇందులో ప్రోత్సహించడం కానీ, వాళ్ళ పిల్లలు కూడా అండదండగా ఉండి మాస్టర్ గారిని ప్రోత్సహిస్తూ ఇంత ఈ స్కూల్ని అభివృద్ధి చెందడానికి వాళ్ళ పాత్ర ఎంతో ముఖ్యమైన పాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలు లేదే ఎక్కడా కూడా ఏదీ లేదని చెప్పుకోవచ్చు. ఈ రోజున మహిళలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారు, సాధికారత అంటే ప్రభుత్వాలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా, మహిళల్ని ఏదింపులు జరగకుండా, హత్యలు జరగకుండా ఇలాంటివన్నీ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా నేను ఈ ప్రభుత్వాలు కోరేది ఒక్కటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా రక్షణ లేని పరిస్థితి. సాధికారత అంటే ఏంటనేది నేను ఈ రోజున ప్రశ్నిస్తున్నాను. సాధికారత అంటే మహిళలందరూ కూడా గౌరవంగా బతకడము, గౌరవంగా పనిచేసుకోవడం, వాళ్ళందరికీ ఉపాధి కలిగించడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబెట్టము, అలాగే వేతనాలు పెంచడము. మహిళలందరూ సాధికారత అంటే ఆదిత్యగా ఉండాలి, చదువుకోని అందరికీ విద్యావంతులు అయి ఉండాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగం కూడా లేకుండా చేసి పిల్లలందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉద్యోగాలని, చదువులు కూడా ఈ రోజున ఎన్నో రకాలుగా మీరు చూస్తున్నారు. గతంలో చదివించాలంటే ఈ రోజున పెట్టుబడి వ్యవస్థలా మారిపోయింది. కానీ చదువులు ఒకప్పుడు లాయర్లుగా తయారు చేయాలన్నా, డాక్టర్లుగా తయారు చేయాలన్నా, ఈ రోజున మాస్టర్లుగా తయారు చేయాలన్నా, పెద్ద రాష్ట్రపతులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కూడా ఒక తల్లి ఆ బిడ్డని ఏ రకంగా పెంచిందనేది ఆ రకంగా తయారు చేసుకొని మహిళల సాధికారత అంటే కూడా పిల్లల్ని మంచి ఉపాధి పొందాలని, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి, సాధికారత అంటే అందరూ సమానత్వంగా ఉండాలని చూడాలని చెప్పేసి ఈ రోజున మగవాళ్ళు కూడా అనేక రకాలుగా మద్యానికి బానిసలు అవుతున్నారు. అవన్నీ కూడా వాళ్ళకి మేము కోరుకునేది ఏంటంటే ఈ మద్యం మహమ్మారి అనేది పీడిస్తుంది ప్రజలందరినీ కూడా, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మహిళా సాధికారత అంటే మమ్మల్ని సమానంగా చూడండి, గౌరవించండి. ఎక్కిల్ చేష్టాలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. ఇవాళ గంజాయి మత్తులో యువత అంతా కూడా యువతలుగుతుంది. వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. యువత అభివృద్ధి చెందితేనే కదా, యువకులు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పేసి నేను ఒక మహిళా ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా సందేశం ఇవ్వడం అనేది జరిగింది. ఈ మీడియా మిత్రులందరికీ కూడా, ఈ యాజమాన్యానికి కూడా, స్కూల్ యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఇవాళ వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీగా పనులు చేసుకొని పిల్లల్ని ఎంతో శ్రమపడి ఇక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఎంతో విద్యావంతులయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి అందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మాస్టర్ గారు అలాగే టీచర్స్ కూడా ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. భావి భారత పౌరులుగా వాళ్ళు మంచి నడవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా శ్రీ విద్యాంజలి స్కూల్లో మహిళలను గౌరవిస్తూ, ముఖ్యంగా మా శ్రీ విద్యాంజలి పేరెంట్స్ని అందరినీ కూడా గౌరవిస్తూ ఇక్కడ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మన పద్మజ గారు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఆవిడ చక్కని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో పిల్లలందరినీ కూడా డాక్టర్గా తయారు చేయగలిగినటువంటి మహిళామూర్తి. వారిని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా శ్రీ విద్యాంజలిలో ఉన్నటువంటి పేరెంట్స్, లేడీ పేరెంట్స్ అందరినీ కూడా మేము గౌరవించుకుంటాం అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అందుకనే వాళ్ళందరినీ గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తాము. మా పేరెంట్స్ దాదాపు 150 మంది వరకు వచ్చారు. వాళ్ళ కోసం గేమ్స్ అనేవి ఏర్పాటు చేశాము. అలాగే మెహందీ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తూ గేమ్స్లో పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకి చీరలుగా బహుకరించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులకి, అలాగే మీడియా వాళ్ళకి, అలాగే మా యొక్క ఫంక్షన్కి వచ్చినటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు పూజిత. నేను హంసలపేటలో ఉంటానండి. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఈ స్కూల్లో చదువుతున్నారు. మేము అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశానండి మా పిల్లల్ని. అక్కడ స్టడీ అవి చాలా బాగలేదు, పిల్లల ప్రవర్తన కూడా అక్కడ బాగా నచ్చక నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను. ఇక్కడ చాలామంది మా ఇంటి దగ్గర పిల్లలందరూ కూడా ఈ స్కూల్కి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. నేను ఆరో తీసిన తర్వాత ఫీజు ఎక్కువగా ఉంటుందేమో, ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచించాను. కానీ ఈ స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి టీచర్ కూడా వాళ్ళ పిల్లలు కాసేపే కదా, మనం చదువు చెప్పినంత సేపే కదా, తర్వాత చదువు చెప్పేసి వెళ్ళిపోతాం అనేది కాకుండా ప్రతి ఒక్క పిల్లల వాళ్ళ
సొంత బిడ్డల్లాగా చూసుకుంటారండి. ఫుడ్ కూడా దగ్గరుండి వాళ్ళు తినిపించడం, ఇంటికి తీసుకొని రావడం, జాగ్రత్తలో కూడా చాలా బాగా వాళ్ళు ముందు టీచర్లు చాలా బాగా చూసుకుంటున్నారండి పిల్లల్ని. అలాగే స్టడీ విషయానికి వస్తే మా పిల్లలకి అంత ముందు చదువు సరిగా చదవలేకపోయారు. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా చదువుతున్నారు. వాళ్ళు మేము చెప్పకముందే, నేను లేపకముందే వాళ్ళే లేచి మేము టైం అయిపోతుంది, మేము స్కూల్కి వెళ్ళాలి, మిస్తో పాటు వెళ్ళిపోతాను మేము అని ఎంతో చక్కగా వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. Like, subscribe and press the bell icon for new updates.